లాస్ట్ వీడియోలో మనం వర్బ్ అంటే ఏందో చూసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి అడ్వర్బ్ అంటే ఏందో చూసుకున్నాం చూడండి. అడ్వర్బ్ అంటే అన్ అడ్వర్బ్ ఈజ్ ఏ వర్డ్ దట్ టెల్స్ హౌ, ఎలా, వెన్, ఎప్పుడు, ఆర్, వేర్ అంటే ఎక్కడ, అన్ యాక్షన్ ఈజ్ డన్. ఇది ఆ వర్డ్ అనేది ఎలా, ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందని చెప్పేదాన్నే మనం అడ్వర్బ్ అంటాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే హీ రన్ స్లోలీ. ఇక్కడ అడ్వర్బ్స్ అనేటివి కామన్గా ఎక్కువ ఎల్వైతో ఎండ్ అవుతాయి అన్నమాట. షీ కేమ్ టుడే, ఈమె ఈరోజు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈరోజు వచ్చింది అనేదాన్ని వెన్ అనేదాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది వచ్చేసి అడ్వర్బ్. మై ఫాదర్ హ్యాస్ గాన్ అవుట్. ఇక్కడ ఆయన ఫాదర్ అనేది వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పేదాన్ని మనము అడ్వర్బ్ అంటాం. ఈ 3 దాంట్లోనే సాటిస్ఫై చేసేదాన్ని మనము వర్బ్ అంటాం. అంటే ఎలా, ఎప్పుడు, ఎక్కడ అని చెప్పేదాన్నే అడ్వర్బ్ అంటాం. ఇక్కడ చూసుకుంటే సమ్ అడ్వర్బ్స్ ఆఫ్ కామన్ యూజ్ ఆర్, ఫస్ట్ వన్ వచ్చేసి అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. దే టెల్ అస్ హౌ అన్ యాక్షన్ ఈజ్ డన్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆ యాక్షన్ అనేది ఎలా జరిగిందో చెప్పేదాన్నే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇల్, వెల్, బ్యాడ్లీ, ఫాస్ట్, స్లోలీ, సర్టైన్లీ, సిన్సియర్లీ. ఇలా బ్యాడ్గా జరిగింది, ఫాస్ట్గా జరిగింది, స్లోగా చెప్పేదాన్ని, ఆ యాక్షన్ అనేది ఎలా జరిగిందో చెప్పేదాన్ని మనము అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటాం. అదే నెక్స్ట్ వచ్చేసి అడ్వర్బ్ ఆఫ్ టైం. దే టెల్ అస్ వెన్ అన్ యాక్షన్ ఈజ్ డన్. ఆ యాక్షన్ అనేది ఎప్పుడు జరిగిందో చెప్పేదాన్ని మనము అడ్వర్బ్స్ ఆఫ్ టైం అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి టుడే, ఎస్టర్డే, టుమారో, నౌ, దెన్, ఎర్లీ, లేట్, సౌన్. ఇలా దీంట్లోనే అడ్వర్బ్స్ ఆఫ్ టైం అంటాం. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. దే టెల్ అస్ వేర్ అన్ యాక్షన్ ఈజ్ డన్. ఆ యాక్షన్ అనేది ఎక్కడ జరిగిందో చెప్పేదాన్ని మనము అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి హియర్ ఇక్కడ జరిగింది, దేర్ అక్కడ జరిగింది, ఇన్ దాంట్లో జరిగింది, అవుట్ బయట జరిగింది, ఇన్సైడ్ లోపల జరిగింది, ఫార్, నియర్ ఇలా దూరంగా జరిగింది, దగ్గర జరిగింది. ఫార్ అంటే దూరంగా, నియర్ అంటే దగ్గర జరిగింది. ఇలా చెప్పేదాన్ని అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అంటాం. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ నెంబర్. దే టెల్ అస్ హౌ ఆఫెన్ అన్ యాక్షన్ ఈజ్ డన్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్. ఇప్పుడు ఆ యాక్షన్ అనేది తరచుగా ఎలా జరిగిందో చెప్పేదాన్నే మనము అడ్వర్బ్స్ ఆఫ్ నెంబర్ అంటాం. వన్స్, ట్వైస్, థ్రైస్, ఆల్వేస్, నెవర్, ఆఫెన్, సంథింగ్, సమ్టైమ్స్, ఫస్ట్లీ, సెకండ్లీ ఇలా చెప్పేదాన్ని అడ్వర్బ్స్ ఆఫ్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు దీంట్లో మనము సమ్ ఫార్మ్స్ అనేవి చూసుకుందాం. ఎక్కువ అడ్వర్బ్స్ అనేవి ఏ ఫామ్లో ఉంటాయి అంటే మోస్ట్ అడ్వర్బ్స్ ఆర్ ఎండ్ ఇన్ ఎల్వైతో ఎండ్ అవుతాయి. దే ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ అడ్జెక్టివ్స్ నుంచి ఈ అడ్వర్బ్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు అడ్జెక్టివ్ అంటే ఏంది? ఒక నౌన్ యొక్క క్వాలిటీని, ఆ యొక్క క్వాంటిటీని తెలిపేదాన్ని అడ్జెక్టివ్ అంటాం కదా. బ్యాడ్ అంటే అడ్వర్బ్ బ్యాడ్లీ, ప్లైన్లీ, బోల్డ్ అంటే తెలుసు, అంటే మనము అక్షరాలు అనేది ఇలా బోల్డ్గా అంటే పెద్దగా రాస్తాం అనమాట. ఇలా బోల్డ్ అంటే పెద్దగా. నెక్స్ట్ బ్రేవ్ అంటే ఏంది? బ్రేవ్కి అడ్వర్బ్ వచ్చేసి బ్రేవ్లీ. బ్రేవ్ అంటే మన కామన్ మీనింగ్ వచ్చేసి ధైర్యవంతుడు. ద మ్యాన్ ఈజ్ వెరీ బ్రేవ్. ఆ యొక్క పర్సన్ అనేవాడు చాలా ధైర్యంగా ఉంటాడు. నెక్స్ట్ బ్రైట్ ప్రకాశవంతమైన. హిజ్ ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్రైట్. అతని ఫ్యూచర్ వచ్చేసి చాలా బాగుంటుంది. సర్టైన్ అంటే అడ్వర్బ్ వచ్చేసి సర్టైన్లీ. సర్టైన్ అంటే ఏంది? ఖచ్చితంగా ఆర్ కొద్దిమంది. దిస్ ప్లేస్ ఈజ్ సర్టైన్ మెంబర్స్ ఓన్లీ. ఈ ప్లేస్ అనేది కొద్ది మందికే సరిపోతుంది అని చెప్తాం. ఇలా ఈ అడ్జెక్టివ్కి ఎల్వైలో యాడ్ చేస్తే అది అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ అడ్వర్బ్స్ అనేటివి నేను చూపిస్తా చూడండి, మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ వీడియోలో కొన్ని ఇంగ్లీష్ మాట్లాడడానికి మనకు యూజ్ అయ్యే కొన్ని దాంట్లోకి నేను తెలుగు మీనింగ్ అనేది రాసిన, మిగతా కొన్ని అనేది ఈజీగానే ఉన్నాయి. మీరు ఈజీగా మనము నేర్చుకొని ఇంగ్లీష్ అనేది ఈజీగా మాట్లాడచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే హానెస్ట్కి ఏంది? హానెస్ట్ అంటే ఏంది? నిజాయితీ, ఇది మనకు తెలుసు. కైండ్ అంటే ఏంది? కైండ్స్ ఆఫ్ వర్బ్స్ అన్నాం కదా, అదే కైండ్స్ ఆఫ్ వర్బ్స్ అంటే రకమైన, అది కైండ్లీ. లౌడ్ అంటే ఏంది? బిగ్గరగా, లౌడ్లీ అనేది అడ్వర్బ్. నీట్ అంటే చక్కగా, నీట్లీ అంటాం చూడు. ద వర్క్ ఈజ్ నీట్. ఆ వర్క్ అనేది నీట్గా ఉంది అనమాట, నీట్లీ. నెక్స్ట్ నైస్ అంటే నైస్లీ, ఓపెన్ అంటే ఓపెన్లీ, పూర్ అంటే పూర్లీ. ఒబీడియంట్ అంటే షీ ఈజ్ వెరీ ఒబీడియంట్, అంటే ఆమె చెప్పినట్టు చేస్తుంది. ఇది అడ్వర్బ్ వచ్చేసి ఒబీడియంట్లీ. నెక్స్ట్ అలానే జెంటిల్ అంటే ఏంది? సున్నితమైన వాడు. హిజ్ హార్ట్ ఈజ్ వెరీ జెంటిల్. ఇతని హార్ట్ వచ్చేసి చాలా సున్నితమైనగా ఉంటుంది అనమాట. అదే యాంగ్రీ
యాంగ్రీలీ. యాంగ్రీలీ అంటే కోపంగా. డర్టీ అంటే మురికి, డర్టీలీ. డ్రై అంటే పొడిగా, డ్రైలీ. ఈజీ అంటే ఈజీ అంటే సులభంగా. నెక్స్ట్ క్రూయల్ అంటే ఏంది? క్రూరమైన, క్రూయల్లీ అంటాం. లోన్ అంటే ఏంది? ఒంటరి, అంటే అలోన్ అంటే ఈ అడ్వర్బ్ వచ్చేసి అలోన్ అని రాస్తాం. ఇలా ఇవన్నీ మీరు గుడ్ అంటే వెల్, అలా అడ్వర్బ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. విత్ అడ్జెక్టివ్స్తోనే అడ్వర్బ్స్ అనేవి ఫామ్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ మీరు నోట్బుక్లో అనేది రాసుకొని మీరు ఇవన్నీ మీకు సడన్, ఇస్ట్లో ఇవన్నీ మీకు మీనింగ్స్ తెలుసు కాబట్టి నేను తెలుగులో ఏం రాయలేదు. మీరు ఇవన్నీ మీరు ఒక నోట్బుక్లో ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ అడ్వర్బ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.